ఎవరు సృజించారు? దేవుడు కదా. తన మాట చొప్పున, తన ఊపిరి చొప్పున మనలను చేశారు కదా. మరి ఇప్పుడు ఆయన చేతితో చేయబడిన ప్రతిదీ కూడా ఎక్కడ వేయబడిన పునాది మీద. ఎక్కడుంది పునాది? పునాది ఆకాశంలో వేస్తారా, భూమి మీద వేస్తారా? మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది ఎక్కడ వేశారు? భూమి మీదనే కదా. కాబట్టి పునాది ఎక్కడ వేశాడు ఆయన? భూమికి పునాది వేశాను. కాబట్టి భూమి మీద ఉన్న సమస్తము కూడా ఏమైపోతాయంట? అవి నశించును. కానీ ఏమైపోతాయి? అవి నశించు. ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తాం ఇవి కదా. ఇక్కడ రాయబడిందిలే గ్రంథంలో, అంతవరకే. మిగతా అది మనం దాని గురించి ఆలోచన చేయాలి. అంటే భూమి మీద ఆయన చేతి పనితో చేయబడిన ప్రతిదీ కూడా ఏమైపోతుందంట? నశించును. కానీ ఎవరుంటారు? ఉండేది ఎవరంట? నీవు నిలిచి ఉందువు. చూడండి, దావీదు భక్తులకి ఎంత గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడంటే నిజంగా. అంటే దేవుని యొక్క పనిని గ్రహించాడా లేదా? దేవుని యొక్క పనిని గ్రహించాడు. ఈ దినాల్లో కుటుంబాల్లో పిల్లలు ఉంటారు. పిల్లలు చేసే పనిని ఎవరు గ్రహించాలి? గ్రహించాలా వద్దా? తల్లిదండ్రులు. మరి ఇక్కడ భూమి మీద పునాది వేశాడు. భూమి మీద ఆయన స్వరూపం చేత మనుషులను ఏర్పరిచాడు, మానవాడిని విస్తరింపచేశాడు కదా. మరి వానిలో వ్యక్తిగా ఉన్న దావీదు ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడు? దేవుని ఎరిగి ఉన్నాడు. ఆయన కార్యములు ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమైనా మేలు పొందాడా అనే దాని గురించి మనం ఇక్కడ చెప్పడం. అంటే మేలు పొందితే నువ్వు ఎరుగుతావా? ఏమండి? దేవుని వద్ద నుండి మేలు పొందితేనే నువ్వు దేవుణ్ణి ఎరిగినట్ట, లేకపోతే నువ్వు ఎరగవా దేవుణ్ణి? అంటే ఇక్కడ మేలంటే ఏంటి? భౌతిక సంబంధమైనది నీకు కావాలి, అంతే. అదే నీకు మేలు. మనుషులు ఆశించేది కూడా భౌతిక సంబంధమైన మేలులే ఆశిస్తున్నారు. శాశ్వతమైనటువంటి దేవునితో ఉండే ధన్యత ఎవరు కూడా దాని కొరకు ఆశ కలిగిన జీవితాలను ఈ లోకంలో జీవించలేకపోతున్నారు. అందుకంటున్నాడు ఆయన, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండువు, అవి అన్నీ వస్త్రము వలె పాతగిలును. వచ్చే సంవత్సరానికి ఈ రోజుకి చొక్కా ఉంటుందా? లేదా మీరు కట్టుకున్న బట్టలు ఉంటాయా? చిక్కిపోతాయి, చిరిగిపోతాయి, ఉరికిపోతాయి, తీసివేస్తాను. అంటే నీ పై వస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు నీకు. నీ పై వస్త్రము అది పాతగిలును. పాతగిలినప్పుడు దాన్ని ఏం చేసేస్తావు నువ్వు? కింద వచ్చినవులోనే ఉంది. తన పై వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. వేటిని? సృజింపబడినవి, భూమి మీద ఏర్పరచబడినవి అన్నీ కూడా వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. మార్చబడనంటే ఇంకో స్థలానికి వెళ్తాయనే, లేకపోతే చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అవి మార్చబడును. ఈ పోడియం తీసి ప్రక్కగా మార్చుతున్నా అంటే పోడియం తీసేస్తున్నానా, ప్రక్కన పెడుతున్నానా, మార్చుతున్నానా? మార్చటం అంటే ఇంకొక స్థలంలోనికి పెట్టడము, లేక ఇంకొక ప్రాంతంలోనికి వెళ్ళడము, లేక ఇంకొక ప్రదేశంలోనికి వెళ్ళడము. అంటే ఉన్న స్థలములో నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడము. ఇది దేన్ని సూచిస్తుంది? ఎవరిని సూచిస్తుంది? భూమి మీద అన్నీ కూడా ఏమైపోతాయి అన్నాడు? నశించిపోతాయి, అవి పాతగిలిపోతాయి. వస్త్రము శరీరముపై ఉన్న, దేహముపై ఉన్న వస్త్రము తీసివేసినట్లుగా వారిని
తీసివేయుదువు, అవి మార్చబడును. కానీ మార్చబడినది ఒకటి ఉంది, శాశ్వతమైనది. అదే దేవుని యొక్క నిత్య రాజ్యం. కాబట్టి ఆ నిత్య రాజ్యము కొరకు నీవు ఏకరీతిగా ఉన్నవాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆయన ఏకరీతిగా ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్చబడని వాడు. వస్త్రమైతే మారుస్తున్నాం, ఇంకా చెప్పుకొని పోతే ఇంకా రకరకాలే మార్చుతూ ఉంటాం, నొచ్చుకుంటాను చెబితే. మరి చెప్పాలి కదా మా బాధ్యత. ఎన్నో మార్చుతూ ఉంటారు. రెండు జంతువులు, చిన్నపాటి జంతువులు, పెంపుడు జంతువుల గురించి చెప్తాను 2 మాటలు. సాధారణంగా అందరూ ఇళ్లలో పిల్లిని పెంచుతుంటారు. కొంతమంది వాళ్ళ ఇలదైవంగా, కొంతమంది ఈ మధ్యకాలంలో ఇంకొక దాన్ని కూడా పెంచుతున్నారు. ఏంటిది అది? కోతి. కొంతమంది కోతులను కూడా పెంచుతున్నారు. ఎందుకు? ఆ పిల్లి ఏం చేస్తుంది? ఇక్కడ దానికి అనుకూలంగా లేదనుకో, ఇంకో చోటకి ఎక్కడికి తీసుకుపోద్ది, దానితో పిల్లలు తీసుకుని వెళ్ళిపోద్ది. కోతి కూడా తన పిల్లల్ని పొట్టకి, దాని పొట్ట భాగానికి కనిపించుకొని అభివృద్ధి చేస్తుంది. ఆ ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతానికి మార్చుకుంటుంది. ఎందుకు? తనకు ఆహారం కావాలి జీవించడానికి, తన బిడ్డలకు ఆహారం కావాలి. ఇక్కడ చిన్నదైనటువంటి దానికి ఆహారం కావాలి, దాని బిడ్డలకు ఆహారం కావాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? అవి రెండు కూడా ఉన్న స్థలంలో నుండి అవి మార్చుతూ ఉన్నాయి. దాన్నే మనం ఏమంటాం తెలుగు భాషలో, వాడుక భాషలో పిల్లి సంసారం రా అంటారు కదండి. పిల్లి సంసారం అంటారు. ఎందుకు ఆ మాట అంటారు? పిల్లి గనపొద్దాకి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నట్టు స్థిరత్వము లేకుండా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, స్థిరత్వం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం దేన్ని మాట్లాడాలి? ఇక్కడ స్థిరత్వం అంటే దేవుని యందు విశ్వాసములో స్థిరత్వము కలిగిన వారంగా ఉండాలి, మార్చబడే వారంగా ఉండకూడదు. ఇక్కడ బాగలేదంటే ఇంకో చోటకి చెప్పాలా మరి వద్దా? చెప్పాలి కదా. బాగలేదంటే ఏంటి? నీకు నచ్చాలి, అంతేనా? నీకు నచ్చేటట్టుగా వాక్యం రాస్తాడా దేవుడు? దేవునికి నచ్చినట్టు రాస్తాడా? ఏమండి? ఆయనకు నచ్చినట్టు మనం ఉండాలా? మనం ఉండట్టు ఆయన మార్చుకోవాలి ఆయన దిశను. ఎవరు ఉన్నతులు మనలో? దేవునితోని మనము ఇద్దరిలో ఉన్నతమైన వాళ్ళు ఎవరు? పరిశుద్ధత కలిగిన వారు ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? కింద ఉన్నాడా పైన ఉన్నాడా? అత్యున్నతమైన ఆకాశమున ఆయన సింహాసనాసీనుడై మన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు కదా. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. మనకులాగా డబుల్ మనసులు, డబుల్ వ్యవహారాలు, కొంతసేపు అటు కొంతసేపు ఇటు. ఆరాధనకు వచ్చినప్పుడు ఒక సమయంలో ఒక స్థితిగాను, ఆరాధన అయిపోతే మన ఇష్టం వచ్చినట్టు. అలా లేదు. పరిశుద్ధ గ్రంథం అలా మాట్లాడుతున్నా మనతోటి. నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. నువ్వు కూడా అలా ఉండాల్సిందే. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక నులివెచ్చగా ఉండదు. వస్తే చర్చికి రా, లేకపోతే బయటకు వెళ్ళు, బయట జీవితాన్ని జీవించు. తప్పేముంది? నిన్నెవరు నిర్బంధిస్తారా? దేవుడు వచ్చి నువ్వు ఎందుకు వెళ్ళలేదని అడుగుతాడు నిన్ను. అడగడు. చూడు, నీవు ఏకరీతిగానున్న వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇక్కడ అక్కడ. ఎక్కడండి? ఇక్కడ అక్కడ. పునాది వేసిన చోటనా, లేక పునాది వేసిన వాని వద్దనా? పునాది వేసిన వాని వద్ద. ఆయనకు ఏముందట?
నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సంవత్సరములకు అన్నాడు ఆయన. అంటే ఆయన కాలము ఆధీనములో, సమయములు అన్నీ ఆయన ఆధీనములోనే ఉన్నవి. ఇప్పుడు అంటున్నా, నీ సేవకుల కుమారులు ఎట్లా ఉంటారంట? నిలిచి ఉంటారంట. ఇప్పుడు నీ సేవకుల కుమారులు అన్నారు. ఇక్కడ నేను దీని విషయమై ఒక్క మాట చెప్పి అసలు నేను వాక్యంలోకి బస్సు వాళ్ళు రాకపోవచ్చులే. నీ సేవకుల కుమారులు కదండి. ఇక్కడ చూద్దాం, నీ సేవకుల కుమారులు అంటే అసలు ఎవరు చూద్దాం. ఇక్కడే 69వ కీర్తనలోకి వద్దాం ఒకసారి. 69వ కీర్తన చివరి వచనం, ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఇప్పుడు సేవకులు నివసిస్తారా? సేవకుల కుమారులు నివసిస్తారా? విశ్వాసులు నివసిస్తారా దానిలో? ఏమండి, ఇక్కడ ఏముంది? నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నామమును ప్రేమించువారు. ఇక్కడేమో ఆయన ఒక్కడి గురించి చెప్పుకుంటున్నాడు. ఎవరు చెప్పుకుంటుంది? ఎవరిది? దేవునితో ఎవరు చెబుతున్నారు? దావీదు చెబుతున్నాడు, నీ సేవకుల కుమారులు. ఇప్పుడు దావీదు సేవకుడా కాదా? సేవకుడే కదా. ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ. మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడేమంటున్నది? ఆయన నామమును ప్రేమించువారు. ఇప్పుడు సేవకులైనా మిగతా వాళ్ళు కూడా ఉన్నారా? ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఎందులో నివసించెదరు? ఎక్కడైతే పైన చెప్పాడు కదా, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. ఆయన ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో నిలిచి ఉన్నాడు. నిలిచి ఉంటాడు, నుంచోవడం కాదు, అక్కడ ఆసీనుడై ఉన్నాడు అని దాని అర్థం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఆయన సేవకుల కుమారులకేనా ఉంది యోగ్యత? ఎవరికి ఉందంట? ఆయన నామమును ప్రేమించాలి మనం. ఎందుకని ఆయన నామాన్ని మనం ప్రేమించాలి? ఆయన మనలను ముందుగా ప్రేమించాడు కనుక. ప్రేమించాక మనకి ఇదంతా ఇచ్చింది. ఇప్పుడు అదేనా ఇచ్చింది మనకైనా? పూర్వమే నీవు భూమికి పునాది వేసితివి. ఆ వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. ఆ పునాది మీదనే నువ్వు కట్టబడాలి. పునాది వేయబడింది ఆయన, పై నిర్మాణం అంతా నువ్వు చేసుకోవటమే. చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాటలంటే మనకి ఎలా తెలుస్తాయండి? నీకు ఇష్టమైన ఆలోచన కలిగి ఉంటే తెలుస్తాయా? నువ్వు ఎవరి దగ్గరకు వస్తే ఇవి తెలుస్తాయి నీకు. మరి నీకు నచ్చిన విధంగా జరగాలంటే ఇవి తెలియవు నీకు మరి కదా. వాస్తవమా కాదు? వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడుదురు. ఆయన సన్నిధి, ఇప్పుడు ఆయన సన్నిధి ఎక్కడున్నది? ఆయన సన్నిధి ఇప్పుడు ఎక్కడున్నది? ఎక్కడుంది చెప్పండి. అదేనా భూమి మీద మనం ఉన్నాము కదా. కాబట్టి ఇప్పుడు ఆయన సన్నిధి, ఆయన సంఘము. మనవాళ్ళు సన్నిధి కూటాలను పెడతారే, పేర్లు పెడతారు బాగా.
ఎక్కడెక్కడ లేని పేర్లన్నీ పెడతారు, కానీ అనుసరించరు. నీ సన్నిధి, సన్నిధి కూటం అయిపోయింది. కూటానికి ఒక పేరు పెట్టేశారు, సన్నిధి కూటం. ఆయన సన్నిధి స్థిరపరచబడును. ఆయన సన్నిధి అంటే ఆయన ఉండు స్థలం. స్థిరపరచబడును, స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడుతుందంటే అది కదిలించబడేదా, కదిలించబడనిదా? ఏమా, కదిలించేదా, కదిలించబడిందా? కదిలించడానికి ఇక ఎవరికి కూడా అధికారము లేదు. అదే సంఘము భూమి మీద ఆయన సన్నిధిని స్థిరపరచి ఉన్నాడు. మరి దీన్ని కదిలించాలంటే ఎవరికి ఉన్నది అధికారము? ఎవరికి ఉన్నది అధికారము? నువ్వు పోతుంటావు, నువ్వు మాత్రం పోతుంటావు. నీకు నచ్చకపోతే నువ్వు పోతావు, ఖచ్చితం. అది మాత్రం దానికి ఎవ్వరు అబ్జెక్షన్ పెట్టరు నీకు. కానీ ఇప్పుడు ఆయన సన్నిధి ఎలాంటిదంట? స్థిరమైనది, అది స్థిరపరచబడినది. దాని నుండి నువ్వు తప్పించుకొనబడవు ఎక్కడికి వెళ్ళినా. ప్రాకులాడుతున్నారు ప్రజలు. ఎక్కడికో ఏదో వెళితే మనకేదో దొరుకుతుంది, ఏమి దొరకదు. నువ్వు సత్యమును అంగీకరించు, సత్యము వైపు నీ హృదయాన్ని మరల్చుకో, సత్యవంతునితో నువ్వు సహవాసము కలిగి ఉండు. ఆయన కుమారుని ద్వారా ఏర్పరచబడిన, స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘములో నువ్వు ఉండి సత్య విషయమై నువ్వు విశ్వాసములో పడిపోకుండా స్థిరమైనటువంటి వానిగా నువ్వు ఉంటే ఎక్కడ తీసిపోతాడంట? అన్నీ నశిస్తాయి, కానీ నువ్వు నిలిచి ఉంటావు. ఆయన బిడ్డలైన వారు, ఆయన నామమును ప్రేమించువారు ఎక్కడుంటారు? ఇప్పుడు దేంట్లో ఉంటారు? దానిలో ఉంటారు. ఆ స్థిరమైన పునాది. అందుకే మనం పాట పాడుతుంటాం కదా, సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది. సియోన్ అంటే యెరూషలేము. యెరూషలేమును సూచిస్తుంది సియోన్ అంటే. సియోను కొండ, ఇవన్నీ ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని సూచిస్తుంది. ఇప్పుడు సంఘం ఏర్పరచబడింది ఎక్కడ? యెరూషలేములో కదా. సంఘం ఏర్పరచబడింది యెరూషలేములో. ఈ సియోన్ అనేది కూడా అది ఎక్కడికి ఉంది? అది ఆ యెరూషలేముకు దగ్గర. ఎన్నో కొండలు ఉన్నాయి అక్కడ, ఎన్నో కొండలు ఉన్నాయి. ఆ అన్ని కొండల్లోకి వెళ్ళి ఎత్తైన కొండ సియోను కొండ. అదే యెరూషలేము కొండ. దానికి ఇంకొక పేరు ఉంది. యేసుప్రభు వారు సిలువ వేసి ఆయన సిలువను పెట్టింది కూడా ఆ కొండ పైన, గోల్గోతా అన్నమాట. గోల్గోతా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నవి? ఇవన్నీ భూమి మీద ఉన్నవి. కానీ ఆయన వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడదురు. శాశ్వతమైన సన్నిధి ఎక్కడుంది ఆయనది? అది స్థిరపరచబడుతుంది అక్కడ. ప్రభువైన క్రీస్తు వారు కూడా అదేగా చెప్తుంది, వెళుతూ వెళుతూ నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను. నేనుండులాగున, నా తండ్రి ఉండులాగున మీరును కూడా మాతో ఉండటానికి నేను మరలా వచ్చి మిమ్మల్ని నా వెంట పెట్టుకొని వెళ్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా మరి ఈ యొక్క 102వ కీర్తనలోని మరి 25 వచనాల నుంచి 28 వచనాల్లో మరి ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకున్నాం. కాబట్టి ఈ వాక్యంలోకి వెళ్ళిపోయాను నేను ఇంకా ఆటోమేటిక్గా. ప్రార్థన లేకుండానే వాక్యంలోనికి వచ్చేస్తాను. మరలా ఇప్పుడు నేను ప్రార్థన చేసి వాక్యంలోకి వస్తే మరలా ఎంత సమయం పడుతుంది నాకు? ఇంకా ఇప్పుడు అదంతా అయింది, ఇప్పుడు 20 నిమిషాలు అయింది, ఇంకొక గంట అయింది, గంట 20 నిమిషాలు. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంటే అన్నీ నశించిపోతాయి, అన్నీ నశించిపోతాయి, కానీ నీ విశ్వాసము
స్థిరమైనదిగా ఉంటే, ఆయన రాకడ కొరకు ఎదురు చూచేటువంటి నిరీక్షణ కలిగిన విశ్వాసములో నువ్వు ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో, ఆయన స్థిరమైనటువంటి సన్నిధిలో మనము ఉంటాం. అలా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా వాక్యపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. అలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనమందరం ఆయన సన్నిధిలో చేరి ఆయన నామమును మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధిస్తూ ఆయనకు విధేయులుగా ఉంటూ మరి భూమి మీద ఆయన ఏర్పరచబడిన సంఘములో మనం ఉండాలి. ఆయన సంఘం అంటే ఆయన ఎవరు? ఆయన పేరేంటి? క్రీస్తు. మరి సంఘం ఎవరిది? ఏమంటారు దాన్ని? మరి మిగిలిన చోటకి వెళ్తే ఆయన ఎవరు లేనట్టేగా నీకు, అంతే, కేర్ ఆఫ్ లేదు నీకు. ఇంకా చాలా బాధ వేసిపోతుంది ఈ మాట వినటానికి. చాలామంది ప్రజలకు, భూమి మీద ఉన్న ప్రజలకు అది నచ్చటల్లా. ఇప్పుడు నీకు ఆ పేరే నచ్చటం లేదంటే నీకు ఆ వ్యక్తి కూడా నచ్చనట్లు లెక్కే కదా. నేను ఆ అమ్మాయికను ఆ అబ్బాయికి వాళ్ళు వేరే చోట ఉంటా, అక్కడక్కడ వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వేరే పేరు పెట్టి పిలుస్తుంటారు. వాళ్ళు ఆ పేరు నాకు నచ్చదు. ఎందుకని? వాళ్ళకి పెట్టబడిన పేరు ఉంది, వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది వేయనేరబడదు. వాళ్ళకి పెట్టబడిన పేరు అది. ఆ పేరును బట్టే వాళ్ళు ఎదగాలి, ఆ పేరును బట్టే వాళ్ళు జీవించాలి, ఆ పేరునే నువ్వు ఉచ్చరించాలి, ఆ పేరును బట్టే నువ్వు నీ రక్షణ మార్గాన్ని కొనసాగించాలి. అంతేనా? మార్చటానికి నీకు అధికారం ఉందా? నీకు ముద్దుగా పప్పి, డాలి, బుల్లి, చెల్లి, కుక్క పేర్లు, నక్క పేర్లు, దెయ్యాల పేర్లు పెట్టుకో. కానీ ఆ పేర్లు ఏవి కూడా వేయబడిన పునాదిపై కట్టబడవు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన సంఘం చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని విడిచిపెట్టిపోతున్నా. నేను ఇవాళ దాని గురించి తప్పిపోయిన వారి గురించి చెప్దాం అనుకున్నాను. తప్పిపోయిన వారు అసలు తిరిగి వస్తారా రారా? పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడిని చూసాము. ఆయన తిరిగి మరలా వచ్చాడు, తండ్రి హక్కును చేర్చుకున్నాడు, విందు చేశాడు, మరలా ఉన్నతమైన ప్రేమను చూపించాడు తండ్రి. మరి నీ పట్ల మేము ఎలా చూపించాలి? ప్రేమ? ఒక క్రైస్తవునిగా, ఒక బోధకునిగా, ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా తోటి వారి పట్ల ప్రేమను చూపించాలంటే ఎలా? వాక్యంలో ఏముంది? క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అన్నాడు. మరి క్రీస్తు యేసు కలిగిన మనసును మేము కలిగి ఉంటే ఆ మనసు మీకు నచ్చుతుందా? ఆ మనసు మీకు నచ్చటల్లా. ఇప్పుడు తప్పిపోయిన వారిని హెచ్చరించాలా వద్దా? తిమోతి పత్రికలు చూడండి. ఇప్పుడు వచ్చే వాక్యంలో కంటిన్యూ చేశాను 10 నిమిషాల్లో. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూడు ఏముందో. 2వ పత్రిక 4వ వచనం, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించమంటే హెచ్చరికే కదండి. ఇప్పుడు దైవజనుడిగా లేక దేవుని బిడ్డగా, బోధకునిగా లేక విశ్వాసిగా కూడా ఈ మాటలు మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఇతరులకు దీన్ని చెప్పాలా వద్దా? బోధించాలా వద్దా? హెచ్చరించాలి అంటుంది ఇక్కడ. యెహెజ్కేలు భక్తుడు కూడా అంటున్నాడు 3వ అధ్యాయం 17వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17-21 వచనం. 3:17.
నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నా నోటి మాటను ఆలకించి. ఏం ఆలకించాలండి? అంటే ఆయన ప్రజలకు కాపలా ఉంచిన వ్యక్తి యొక్క మాటలు నువ్వు వినాలా వద్దా? మరి ఇప్పుడు ఆయన ప్రజలంగా పిలువబడుతున్నాం, మనము ఆయన బోధకులుగా పిలువబడుతున్నాం మనము. మరి ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు ఆయన బోధకు నువ్వు ఏముండాలి? చెవియొగ్గు ఉండాలా వద్దా? ఏమండి, వద్దా? హెచ్చరించొద్దా? మరి హెచ్చరించొద్దా? వస్తాను, ఇంకా ఉంది, అయిపోలేదు. నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి ఏంటంట? ఆయన సొంతమా? ఆయన సొంత కవిత్వం చెప్పాడు ఏమన్నా? నేను చెప్పిన దానిని బట్టి ఆయనకు చెప్పింది ఎవరు? ఆకాశమునకు భూమికి పునాది వేసిన వాడు ఆయన కదా. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? నేను చెప్పిన దానిని బట్టి దేన్ని బట్టి హెచ్చరిక చేస్తున్నాం మేము? మా మీద కోపాలా? మా మీద కోపాలండి. ఆయన అటు చదువుతున్నాడు, ఇటు చదువుతున్నాడు. నువ్వెవరో మాట్లాడటానికి? అసలు నువ్వెవరో మాట్లాడటానికి? ఇది నా గ్రంథమా? నా కోసమా? అందరిలో నేనున్నానా లేదా? నేనున్నానా అందరిలో? అంటే నాకు కూడా వర్తించిద్దిగా. ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో ఏమేమి ఉన్నాయండి? హెచ్చరికలు ఉన్నవి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి. బైబిల్లో లేని మాటలు నేను చెప్పడం లేదే. దూరంగా పారిపోవడానికి, రాలేకపోవడానికి ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి, నన్ను బట్టి కాదండో, నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. 18వ వచనం, ఆవశ్యకముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు. ఒక దుర్మార్గుడి విషయంలో ఏం చేయాలి? ఇప్పుడు మనము హెచ్చరిక చేయాలి. తప్పిపోయిన వాడి విషయంలో హెచ్చరిక చేయాలి. పాపం చేసి ఉన్న వాడి విషయంలో హెచ్చరిక చేయాలి. విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయక నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఉంచును. నువ్వు తప్పిపోతున్నావంటే బాధ్యత ఎవరిది? ఇది ఎవరిదండి బాధ్యత? మరి నాకున్న బాధ్యత నీకు లేదా? నువ్వు వినొద్దా? మనమందరం ఏ స్థితిలో నుండి వచ్చాం? దేవుని వైపుకు. పాపపు జీవితము నుండి, దుర్మార్గపు జీవితాల నుండి, అసహ్యమైనటువంటి బ్రతుకుల నుండి మనము దేవుని వైపుకు తిప్పబడిన తర్వాత మరలా నేను దాని వైపుకే వెళ్తానంటే ఏం చేయాలి? ఇప్పుడు మేము చేయగలిగేది ఏంది? ఏం చేయగలుగుతాం తెలుసా? ఇప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం చూడు. మేమేం చేస్తాం? మేము వాళ్ళు దాన్ని అనుసరిస్తారనే దాని గురించి మాకు సంబంధం లేదు. లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు చెరలోనికి వెళ్ళుటకును ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువు. చెప్పు వరకు నేను నిన్ను. అంటే ఇప్పుడు కోడి కూయదని నీతో చెప్పుచున్నా. అంటే ఇప్పుడు నీవు తప్పిపోతున్నావనే విషయము
ఎవరికి తెలిసిపోతుంది? ఎవరికి తెలిసిపోతుందండి? మరి ఇప్పుడు తప్పిపోయే వాని కొరకు ఏం చేయాలి? మేమైతే ఏం చేయాలండి? ఖండించాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి నేర్పించాలి. ఫైనల్గా మేము చేయాల్సింది ఏంటిది? మేము వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మా బాధ్యత ఇంకా అంతవరకే. చెప్పాము, హెచ్చరిస్తున్నాము, ఖండిస్తున్నాము, బోధిస్తున్నాము, మార్చబడటం లేదు. ఫైనల్ ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి? ప్రార్థన ద్వారా ఆయన ఇవ్వాలి. అంతేనా? చూడండి, అక్కడ అంటున్నాడు యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. ఇది ఎప్పటిది? ప్రభు అయిన క్రీస్తు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో చూడు. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకము నుండి ఆకాశమునకు కొనిపోబడుతున్నాడు. ఇక నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఏం ప్రార్థన చేస్తాం మేము ఇప్పుడు? వారిని కాపాడమని ప్రార్థన చేస్తాం మేము. ఆయన చేసిన ప్రార్థన కూడా అదే. మేము కూడా అదే చేస్తాం. వారి కొరకు ప్రార్థిస్తున్నాము, వారి కొరకు హెచ్చరిస్తున్నాము. మరి హెచ్చరిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మరి ఎలా బలపరచబడాలి వాళ్ళు? ఇప్పుడు ఎలా బలపరచబడతారు వాళ్ళు? వాక్యం ద్వారా అంటే వాళ్ళు మరి రావడం లేదు కదా వినటానికి. వాళ్ళు రావడంలో మరి వాక్యం ద్వారా మనం వాళ్ళని బలపరచాలంటే, వాక్యం ద్వారా బలపరచాలి. అంతవరకు మాత్రం ఖచ్చితం. ఎందుకనంటే తెస్సలోనిక సంఘములో ఉన్న వాళ్ళని బలపరిచాడు పౌలు గారు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఆయన ఎలా బలపరిచాడు వాళ్ళని. సహోదరులారా, మేము మీకు బోధించింది ఏమనగా ఏం చేయాలంటే ఇప్పుడు అక్రమంగా నడుచుకుని వారికి ఏం చెప్పాలి? మనము బుద్ధి చెప్పాలి. మరి బుద్ధి చెబితే మనకు బుద్ధి చెబుతున్నారు వాళ్ళు. మేము రాకపోతే నీకు లేదు కదా అన్నట్టు. అది బుద్ధి చెప్పడమే తెలుగులో. నా రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తే ఏంటిది? మరి నా రక్షణ నేనే నిర్లక్ష్యం చేస్తే ఎవరో కాదండి. ఎవరి మీద నువ్వు నిందేయద్దు, ఎవరి మీద నువ్వు సాకులు చెప్పొద్దు. నీకు తెలీదా? నీ దేహాన్ని వస్త్రంతో కప్పుకోవాలనే విషయము నీకు తెలీదా? తెలుసుగా. అక్కడైతే ఇంగిత జ్ఞానం ఉంది, నీకు. కానీ ఇక్కడ మాత్రము నీకు ఆలోచన రావటం లేదు. చూడు సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడు. అక్రమంగా నడుచుకోవటం అంటే ఏంది? సత్యములో నుండి వెళ్ళిపోవటమేనండి. జ్ఞాపకం పెట్టుకోండి. అక్రమంగా అంటే మీరు ఏదో బయటకు వెళ్ళి పాప పనులు నీచ కార్యాలు చేస్తున్నారని కాదు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటమే అక్రమ కార్యాలు. ఆజ్ఞాతిక్రమమే పాపం. చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారండి, ఏమండి మేము ఇంకా ఎక్కడ చేస్తామండి పాపము అంటారు కదా. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వయసు ఉడికిపోయిన వారు, వయసు పైబడిన వారు.
అంటే పాపం అనగానే ఏమనుకుంటున్నారంటే మనుషులు శరీర సంబంధమైనదే అనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క నీతిని తిరస్కరిస్తున్న వారు, దేవుని యొక్క బోధను, సత్యమైన బోధను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బోధను తిరస్కరిస్తున్న వారు కూడా పాపములో ఉన్నవారే అని వాక్యం చెబుతుంది. మేలైనది చేయన ఎరిగి ఉండి చేయక ఉండుటయే పాపమని ఎక్కడుంది మనకి? యాకోబు పత్రికలో మనకి ఇది మేలు, ఇది మేలని నీకు కనపడుతుంది. మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై. మరి వాక్యం ఈ రకంగా చెబుతుంటే నాకు నచ్చలేదు అని అంటే నీ మనసుకు నువ్వు నచ్చేది చేస్తే అది దేవునికి నచ్చకపోవచ్చు. నచ్చకపోవచ్చు అంటే నచ్చదు అని కూడా ఉందా దాంట్లో? ఉందండి. నచ్చకపోవచ్చు అని అంటే నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, రెండిట్లో ఉందండి. మరి మంచిగా చేస్తే ఆయనకి ఇష్టమైతే నచ్చింది. మరి ఆయనకి ఇష్టమైనది కాకుండా నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి మాటల వైపుకు నువ్వు వెళుతూ, ఈ లోక సంబంధమైన ఆకర్షణల వైపుకు నువ్వు వెళుతూ ఉంటే మరి ఆయనకు నచ్చిద్దా? ఆయన ఏమన్నాడు? దానికి ఈ లోకమును దాని ఆశలు గతించును అన్నాడు. మరి కదా. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం ముందు వారిని బలపరచాలంటే వారు ఎక్కడికి రావాలి? మరి ఇప్పుడు ఎక్కడి నుంచైతే నువ్వు తప్పిపోతున్నావో అక్కడికే రావాలి. పోగొట్టుకున్న నాణ్యం ఎక్కడ దొరికింది నీకు? నీ ఇంటిలో నాణ్యం పోగొట్టుకుంటే నువ్వు రోడ్డు మీద వెళితే దొరికిద్దా నీకు నాణ్యము? నీ ఇంటిలో చీకటి పెట్టుకొని ఎదుటింటిలో దీపం వెలిగిద్దామంటే ఎట్లా? కదండి. వారిని బలపరచాలి. ఏమేం చేయాలి? ఇప్పుడు తప్పిపోయిన వారిని ఏం చేయాలి? దూరం అయిపోయిన వారిని ఏం చేయాలి? మనము హెచ్చరించాలి. వారికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి వారి కొరకు. వారిని మనం బలపరచాలంటే వాళ్ళు తిరిగి రావాలిగా. తిరిగి రావాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు బెసుకు రావాలి. వెళ్ళి బ్యాండ్ మేళంతో ఏం చేయాలి? మనం చెప్పండి ఏం చేయాలో. ఏం చేయాలి? అది చెయ్యండి. ఎంతమంది తప్పిపోతున్నారో, నిజంగా దేవుని నీతి నుండి ఎంతమంది తప్పిపోతున్నారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనం. సహోదరులారా, ఏమన్నాడు? జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనందైనాను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ హెచ్చరిక ఎవరికి? ముందున్న మీకు, మీ ముందున్న నాకు. అవునా? ముందున్న వాళ్ళకి ఏం చెబితే కుదిరిద్దా? ఇక్కడ ఒకవేళ నాలో ఏమైనా విశ్వాసం సన్నగిల్లిపోతుందేమో, నాలో ఏమైనా దుష్ట హృదయం ఏమైనా అటు ఆలోచనలు ఏమైనా సంభవిస్తున్నాయేమో అని ఏం చేయాలి? నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని విషయాలు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇంట్లో అన్ని సర్దేసి బాగా సర్దేసి తాళం వేసామా, 1-2 సార్లు మళ్ళీ వేసామా, లేదు చూసిరాపోరని చెప్తారు కదా. జాగ్రత్త. నశించిపోయే ఆ వస్తువులకి లేక ఆ సమస్తానికి కూడా ఎంత జాగ్రత్త. కానీ నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోలేక, నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోలేక, నీ ఆత్మకు చావు ఉందా? ఉందండి? లేదు కదా. మరి చావు లేని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మరి
దేవుని వద్ద వెళ్ళాలి కదా. దేవునికి వెళ్ళాలంటే ఈ అంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యేటువంటి వాటి వైపు నీ హృదయం మళ్ళింపబడితే ఇది తాత్కాలికమైన ఆనందమే, తాత్కాలికమైన ఆనందము. చూడండి ఏమన్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా. ఏంటి ఆయన శబ్దము? ఆయన శబ్దం ఏంటండి? ఆయన వచ్చి నీతో మాట్లాడతాడు, మైక్ పెట్టి పెద్దగా నాకులాగా మైక్ పెట్టి మాట్లాడతాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఆయన శబ్దమును వినిన ఎడలా. పక్కన నా మాట చూడండి, ఎంత మంచి గంభీరంగా ఉంటుంది ఆ మాట. మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలే. కోపం వచ్చేస్తుంది కొంతమందికి. మారుమనసు పొందండి అమ్మ, బాప్తిసం పొందండి అమ్మ అంటే కోపం వచ్చేస్తుంది. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పాను, మీ హృదయాలు కఠినపరచుకొనవద్దు. ఆలోచన చేయండి. మీరు బాప్తిజం పొందితే నాకేం రాదు. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను, కోపము పుట్టించినప్పటి వలె అంటే ఎప్పుడైనా నీ కోపము దేవుని వద్దకు రాకముందు నువ్వు పాపములో ఉన్నావు, కోపములో ఉన్నావు, నరకములో ఉన్నావు, దూషణలో ఉన్నావు, దుష్ట హృదయములో ఉన్నావు నువ్వు కదా. ఇప్పుడు మరి ఆ కోపం ఉండొచ్చా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత గ్రహించుకోవద్దా? హెచ్చరికను అనుసరించవద్దా? బుద్ధి నేర్చుకోవద్దా? ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులు నేర్పుతారు. ఏమన్నా చిన్న బిడ్డలకే తల్లిదండ్రులు నేర్పలేకపోతున్నారు. యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరు నేర్పుతారు? అందుకనే వాక్యం ఉంది, బాలుడు నడవలసిన త్రోవన వాడిని నేర్పు. ఫెయిల్ అయిపోయాం అక్కడ మనం. పద్నాలుగవచ్చు, పాపం వలన కలుగు భ్రమ చేత. ఏం చేతంట? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చెప్పాలంట? ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. నేను బుద్ధి చెబుతున్నానంటే ఇప్పుడు మీరేమనుకుంటారు? అబ్బో ఈయనకి తొందరగా మన బుద్ధి అనుకుంటారు మీరు. సహజమైన గుణం ఇది, మనిషిని యొక్క గుణం ఇది. ఇప్పుడు నా అంతరంగ పురుషుడు మీకు తెలియదు కదా, తెలుసా? తెలియదు. నా రక్షణ ఏంటో మీకు తెలుసా? తెలియదు. నా రక్షణ ఎవరికి తెలుసు? నాకును దేవునికే తెలుసు. ఇప్పుడు అందుకంటాడు ప్రతిదినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలాగ బుద్ధి చెప్పుకోవాలని చెబుతున్నాడు మళ్ళీ ఆయన. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము. ఇది అసలు విషయం. మనకు ఒక దృఢ విశ్వాసం ఉంది దేవుని ఎడల. ఆ విశ్వాసాన్ని తగ్గించుకుంటూ పోవాలా, పెంచుకుంటూ పోవాలా? విశ్వాసాన్ని. పని భారం పెంచుకుంటూ పోతారు ఇంట్లో, పని భారం తగ్గించుకుంటూ పోతారా? ఎందుకు? చేయలేక. మరి డబ్బులు వచ్చే పని అయితే ఏమండి? డబ్బులు ఇచ్చే పని అయితే 7 గంటల దాకా కూడా ఉండవచ్చు. పొద్దున్న 7 గంటలకు కూడా పోవచ్చు, ఆదివారం కూడా పోవచ్చు. ఇప్పుడేంటి? మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై పొందుము. మరి ఇప్పుడు విశ్వాసములో నుండి నువ్వు పడిపోతున్నావంటే నీలో ఏమి లేదు? దృఢమైనటువంటి విశ్వాసము లేదు. మొదటి ఉండిన విశ్వాసము నీలో లేదు. మరి తప్పిపడడానికి రీజన్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా? మనమేం చేస్తాం? సులభంగా మనుషులపై నిందలేస్తాం. మాకు నచ్చట్లేదా బాగా, మేము రాలేము, మాకు దూరం అయింది. ఎవరికి నష్టం? చూడండి తర్వాత చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో వారిని ఏం చేయాలంటున్నాడో చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ విధమైన తప్పిదములో చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన
ఆత్మ సంబంధులైన. ఏ ఆత్మ సంబంధులు వీళ్ళు? పరిశుద్ధాత్మ సంబంధులైన. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా, లేక పరిశుద్ధాత్మ వరమును పొందిన వ్యక్తిగా, అనగా బాప్తిస్మము పొందిన వ్యక్తిగా. ఆత్మ సంబంధమైనటువంటి మీలో ప్రతివాడును తాను శోధింపబడుచు ఏమో అని తాను శోధింపబడుదునేమో అని అన్న విషయమై చూచుకొంచు. నేను అనుకుంటానా వదుకోనా? ఉదయం లేచిన కాడ నుంచి మేము ఎక్కడ తప్పిదములా పడిపోతాము, ఎక్కడ సాతాను మమ్మల్ని బలహీనతలు నెట్టివేస్తాడు, ఎక్కడ సాతాను ప్రేరేపిస్తాడు అని మేము దినమెల్లా మేము కాపలా కాసుకుంటూ కూర్చుంటాం. మమ్మల్ని మేము, మా ప్రాణదేహాత్మలను మేము కాపలా కాసుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే సాతానుడు పొంచి ఉంటాడు. వాడు ఎప్పుడు ఎవరిని మృంగుతున్నాడు వాడు పొంచి ఉంటాడు. వాడు ప్రక్కనే ఉంటాడు. మరి ఎంగాలనుకున్నవాడు పక్కన ఉంటాడు, దూరంగా ఉంటాడా? ఏమండి? సమీపంలో ఉంటేనే కదా మింగొచ్చు. పాము చూడండి, కప్ప ఎక్కడ ఉంటుందో దాని పరిసరాలకు సైలెంట్గా వెళ్తుంది. తగ్గి మనం మింగేస్తుంది, పట్టుకుంటుంది. ఇవి పట్టుకున్న తర్వాత ఇక అది ఎంత అరిసినా వదిలిపెట్టు. ఇప్పుడు సాతానుడు కూడా అలాగనే పొంచి ఉంటున్నాడు. మనందరి చుట్టూ సాతానుడు పొంచి ఉంటున్నాడు. ఎప్పుడు మిగుదుమా, ఎప్పుడు తన హృదయంలోనికి దుష్టమైన ఆలోచన వస్తుందో, ఎప్పుడు దేవుని పట్ల వ్యతిరేకత హృదయంలో నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటుందో అప్పుడు ఏం చేస్తాడు? మింగుదునా. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావలెను. అట్టి వారిని ఏం చేయాలంటే మనము మంచి దారికి, తప్పిపోయిన వారిని ఏం చేయాలి? ఇప్పుడు మనము మంచి దారికి తేవాలి. మరి ఇదంతా సంఘం ద్వారా జరిగే పనేనా కాదా? విశ్వాస ద్వారా కూడా జరిగిద్దా జరగదా? రక్షింపబడిన వారి ద్వారా కూడా జరగాల వద్దా ఇది? చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వర్తమానం చాలా ఎక్కువైంది, కొనసాగింపు బాగుంది. చూడండి, యాకోబు పత్రికలో చూద్దాము. 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం. నా సహోదరులారా, మీలో ఎవడైనాను, ఇది అసలు విషయం, నా సహోదరులారా. సహోదరులు అంటే ఎక్కడుంటారు వీళ్ళు? ఎక్కడుంటారండి? సంఘంలో ఉన్న వాళ్ళే సహోదరులు అంటారు. సంఘానికి వెలుపల ఉన్న వాళ్ళని సహోదరులు అంటారు. సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడలా, ఎవరి బాధ్యత ఇది? ఇక్కడున్న ఆయన బాధ్యత కదా? ఏమండి? ఇక్కడున్న ఆయన బాధ్యత కదా ఇది? ఎవరిదండి? నువ్వు రక్షింపబడ్డావా? నీ బాధ్యత కూడా అదేనా? నీలో దేవుని ఆత్మ ఉన్నది కదా ఇప్పుడు, కాబట్టి నీకు బాధ్యత ఉందా లేక దీని విషయంలో? సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడలా, పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. అంటే వాక్యం అంటే ఏమో ఆటలు అనుకుంటున్నారు, ఏదో ఆటకాతనంగా వెళ్ళొస్తున్నాం ప్రార్థనలు అంటే, సరదా కోసం వెళ్ళొస్తున్నాం ప్రార్థనలు అంటే కదా, సరదా కోసం వెళ్తున్నట్టుంది ప్రార్థనలు అంటే. ఏమంటున్నాడు ఇక్కడ 20వ వచనంలో? పాపిని, తప్పిపోయిన వ్యక్తుల్లో పాపే కదా, చేయనేరి మేలైనది చేయనెరిగి ఉండి చేయకపోతే పాపమే కదా. ఇది మేలైందని వాక్యం చెబుతుంది. ఇది మేలైన దాని నువ్వు తప్పిపోతుంటే ఇప్పుడు ఏమవుతుంది? పాపం అవుతుంది. ఇప్పుడు ఆ పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి, ఆ తప్పు మార్గం నుండి మళ్ళించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది బాధ్యత? రక్షింపబడిన వారు అందరిది. మీరు అనుకుంటున్నారు సేవకుడు ఒక్కడిది అంటున్నాడు. సేవకుడు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, సేవకుడు బతిలాడుకోవాలి, చేతకుడికి గడ్డం పెట్టుకోవాలి, వాళ్ళని మళ్ళీ లాక్కు రావాలి చర్చిలోకి. ఇది నా డ్యూటీయా? నా డ్యూటీ అంటే ఇది నా పని ఏంటి?
నేను బోధించడము, తప్పిపోయిన వారిని వారి కొరకు ప్రార్థించటము, వారికి సత్యాన్ని బోధించటం నా పని. అయితే ఇప్పుడున్న జనాలు ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి మానేస్తే అది చుట్టూ తిరగాలి మనం కదండి, అది చుట్టూ తిరగాలి మనం. అలా కోరుకుంటున్నారు మనుషులు, ప్రజలు. అలా కోరుకునే వాళ్ళల్లో ఏముందని చెబుతుంది వాక్యము? పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్ళించాలి మనం. ఒక తల్లిగానో, ఒక తండ్రిగానో, ఒక సోదరుడిగానో, ఒక భార్యగానో, ఒక భర్తగానో కాదు, ఒక విశ్వాసిగా, ఒక రక్షింపబడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మని వరమును బాప్తిస్ము ద్వారా, వాక్యం వినుట ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా, మార్పు చెందడం ద్వారా, యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా పొందినటువంటి బాప్తిస్ము ద్వారా ఒక వ్యక్తిని పాపము నుండి, తన యొక్క తప్పు మార్గము నుండి నువ్వేం చేయాలి? వాడిని మళ్ళించాలి. వాడి పాపపు మరణంలోనికి వెళ్లకుండా చేయాలి. ఆ బాధ్యత నీపై ఉందా లేదా? లేదండి. ఏడంటారండి? ఎందుకంటారండి? యా, నీకు ఇష్టమైనట్టు వాక్యం ఎక్కడ చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం చెబుతారు ఎవరైనా. అది సత్యమండి గ్రహిస్తే దాంట్లోనే ఉండు, లేచి ఉండు. నీకెవరు సంఖ్య లేరు ఇక్కడ ఉన్నామని. ఇప్పుడు దానికి ఏం చేస్తారు? వక్ర భాష ఆయన వెళ్ళిపోమన్నాడు అంటారు. అన్నీ మా మీద నిందలేస్తుంటారు. ఎందుకు వెళ్ళిపోమంటారు? సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు వచ్చినప్పుడు మీ సత్యాన్ని బోధించాల్సిన బాధ్యత మాపై ఉందా లేదా? మీరు మంచి మార్గం నడుస్తారు నడవరు నాకు తెలియదు, కానీ బోధించవలసిన బాధ్యత మాపై ఉన్నది. ఇప్పుడు అసలు ఫైనల్ విషయం ఉంది. 2వ తెస్సలోనిక పత్రికలో చూద్దాం ఏం చెబుతున్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, మా వలన పొందిన బోధ. ఎవరి మాట మాట్లాడుతుంది? ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘములో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, ఈ బోధ పారంపర్యాచారం కాదు. మా అమ్మ పోయింది చర్చికి, మేము వెళ్తున్నాము. మా నాన్న పోయాడు, మేము వెళ్తున్నాము. మా తాత పోయాడు, మేము వెళ్తున్నాము. మా పూర్వీకులందరూ అందులోనే. ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళంతా? గొయ్యిలో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళంతా? గొయ్యిలో ఉన్నారు. రేపు ప్రభు రాకడలో వారు దేవుణ్ణి ఎదుర్కొనగలిగేవారుగా ఉండేవాళ్ళుగా ఉన్నారేమో ఒకవేళ. చూడండి, మా వలన పొందిన బోధ పారంపర్యాచారం ప్రకారము కాక, అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెను. పారంపర్యాచారాలు ఆచరిస్తున్నటువంటి వారి నుండి ఒక విశ్వాసి, రక్షణ పొందిన వ్యక్తి, పాపములు ఒప్పుకున్న వ్యక్తి, యేసును సొంత రక్షకుడిగా నీ హృదయంలో విశ్వసించిన వ్యక్తి ఎక్కడి నుంచి తొలగిపోవాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి తొలగిపోవాలంటున్నాడు? అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞ అండి ఇది. మరి అక్కడ ఆయన ఆజ్ఞ ఎత్తుంటే మేమేం చేయాలి? దమ్మ తల్లిని దండం పెడతాం. నువ్వు లేకపోతే సంగతి తగ్గిపోతుందమ్మా, నువ్వు లేకపోతే జనం రావట్లేదమ్మా, అయ్యా నువ్వు లేకపోతే ఇక్కడ ఎవరు లేరా పలారా మంచివాళ్ళు బతిరాడుకోవాలి కదా. అక్రమముగా నడుచుకొని వారి నుండి మనము తొలగిపోవలెను. మనము తొలగాలి, వాడు తొలగిపోరు. రోడ్డు మీద అంత ఉంటుంది, అది తొలగిద్దా మనం తొలుగుతామా? చెప్పండి, అదన్నా చెప్పండి. రోడ్ల మీద నడుస్తుంటాం కాబట్టి మనమే, అది నిషిద్ధమైనదని తెలుసుగా నీకు.
ఒకవేళ అలాంటి స్థితి కలిగినటువంటి మనుషుడే వెళుతున్నప్పుడు నువ్వేం చేయాలి? తొలగిపోవాలా వద్దా? ఒకవేళ నువ్వు తొలగిపోలేదు అనుకో, ఆ పాపపు పంకిలము తో నీకు కూడా కొంత ఉంటుందా ఉండదా? ఇట్టయితే ఎవరు జీవిస్తారండి ఈ లోకంలో? కదండి, ఇట్టయితే ఎవరు జీవిస్తారండి? జీవించాలండి. అదే క్రీస్తుతో ఉంటామంటే, అదే క్రీస్తుతో ఉంటామంటే అదేనండి. ఉండలేదా? ఉండేవాళ్ళు ఉండలేరా? ఉండలేదా? కొంతమంది ఉండగలిగే పరిస్థితులు ఉండలేదా అందరికీ? కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఏదైతే పాపంలో ఉన్నాడో, దుష్ట హృదయంలో ఉన్నాడో, వారి నుండి నువ్వేం చేయాలంట? తొలగిపోవాలని ఎవరు చెబుతున్నారు ఈ మాట? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపిస్తున్నాను మీకు. నేను ఆజ్ఞాపించట్లా. ఎవరి పేరు మీద? ఆయన పేరు మీద నేను ఆజ్ఞాపిస్తున్నా. అంటే అధికారం ఉన్నదా లేదా? ఇప్పుడు ఈయనకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అధికారం ఉంటుందా ఉండదా? దీన్ని బట్టి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ సంఘంలో కూడా ఏం చెబుతున్నాడు ఆయన? చూడటమే మరి, చూడకపోతే ఎట్ట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూద్దాం. ఎవరితో చేయొద్దంటాడు ఇప్పుడు? జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. పౌలు గారి పత్రికలో రాశాడు, జారులతో సాంగత్యము చేయకూడదని. సాంగత్యం అంటే ఏంటి? ఒక విశ్వాసి అయినటువంటి పురుషుడు ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీతో కలిసి ఉంటే అది ఎలాంటి సాంగత్యం అవుతుంది? మంచి సాంగత్యం అవుతుంది, దేవునికి ఇష్టమైనది కదండి. ఒక అవిశ్వాసి అయినటువంటి పురుషుడు ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీ, లేక ఒక అవిశ్వాసి అయిన స్త్రీ లేక ఒక విశ్వాసి అయిన పురుషుడు, వారు ఇరువురు కలిసి సాంగత్యం చేస్తే ఏం జరుగుతుంది? అక్కడ ఎవరుంటారు? అక్కడ ఎవరుంటారు వాళ్ళ మధ్యలో? ఎవరుంటారు వాళ్ళ మధ్యలో? ఎవరుంటారండి? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్తలతో భార్యలు జాగ్రత్తగా ఉండాలి, భార్యలతో భర్తలు జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళిద్దరూ కలిసి పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఏమో అనుకుంటున్నారు, ఏదో అనుకుంటున్నారు. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడు లోకంలో వీళ్ళందరూ ఉన్నారండి, వీళ్ళందరూ లోకంలో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? జారులు ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకొని వారు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, మన పక్కనే ఉంటారు, మనతోటే ఉంటారు, మన సమాజంలో ఉంటారు, మన వీధుల్లో, మన ప్రాంతంలో, మన ప్రదేశాల్లో, మన గ్రామంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు. అయితే వాళ్ళ నుండి తొలగిపోయి ఎక్కడో ఒక రేవొడ్డు నాడ కూర్చోమని కాదు దీని అర్థం కదా. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అని ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడైతే అలా కాదు. సహోదరుడు అనబడిన వాడైనను, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. వానితో ఏం చేయకూడదంట? ఏం చేయకూడదంటండి? అమ్మో, ఈ పాస్టర్ మామూలు కాదే అనుకుంటారు నన్ను. కానీ అక్కడ ఉంది ఏంది? వాళ్ళతో నువ్వు భోజనానికి వెళ్ళకూడదంట. వాళ్ళు పెట్టేది నువ్వు తినకూడదంట. అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను.
పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అది ఎవరెవరితో చేయకూడదంట భోజనం? వెళ్ళి ఎవరెవరితో? జారుడితో కానీ, లోబితో కానీ, విగ్రహారాధికుడితో కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయ్యున్నాడేలా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. వాడింటికి వెళ్ళి నువ్వు అమ్మో బిర్యానీ పోద్దామో, అమ్మో చెప్పండి మరి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దీన్ని బట్టి ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాం? రక్షణలో ఉన్నావా? అంటే రక్షణలో ఉన్నావు మనం. నీ రక్షణ ఎంత ఇప్పుడు దీన్ని బట్టి? సరే, ఇప్పుడు మరి వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు అలాంటి వాళ్ళ కొరకు ఏం చేయాలి? వాక్యం చెబుతుంది, నేను చెప్పడం కాదు. 2వ తెస్సలోనిక పత్రికలో ఇప్పుడు ఫైనల్ ట్రీట్మెంట్ ఇది. 2వ తెస్సలోనిక పత్రికలోకి వస్తే 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం 2వ వచనం. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు, ఈ పత్రిక మూలంగా అనగా ఈ గ్రంథం మూలంగా, ఈ పరిశుద్ధ గ్రంథం మూలంగా, పరిశుద్ధ గ్రంథంలో దగ్గర పత్రిక అయిందే కదా ఇది. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడిన ఎడల అతనిని కనిపెట్టి ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడే. అతనితో నువ్వు సాంగత్యం చేయనవసరం లేదు అని ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా ఖచ్చితంగా చెబుతున్నాడు నీకు, నాకు. అది ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్టండి పిలిచారండి, వాడు చర్చికి రాలేండి, అయినా పోవాలండి. ఎక్కడికక్కడికి అడ్జస్ట్ అయిపోతున్నాం మనం. ఎక్కడికక్కడికి మనం అడ్జస్ట్ అయిపోతున్నాము. మనం అడ్జస్ట్ అయ్యి ఎవరిని దారిలో తెచ్చుకోవాలని చూస్తున్నాము? ఎవరిని దారిలో తెచ్చుకోవాలని చూస్తున్నాము? దేవుని తెచ్చుకోవాలని చూస్తున్నాం దారిలోకి. ఆయనేమో నేనే మార్గం అయ్యా, మీకు మార్గం చూపేది నేను, నా మార్గం తప్ప మీకు ఇంకో మార్గం లేదని ఆయన చెబుతుంటే మీరేం చేస్తున్నారు? మీ మార్గంలోకి తెచ్చుకోవాలని, మన మార్గంలోకి తెచ్చుకోవాలని మనం ఏం చేస్తున్నాము? ప్రయాసపడుతూ ఉన్నాం కదండి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవ జీవితం అంటే ఇదేమి మీరు ఊహించినట్టుగా ఉండదు. మీరు ఊహించినట్టుగా మాత్రం ఉండదు. చాలా నిబద్ధతతో ఉంటుంది, చాలా నియమంతో ఉంటుంది, చాలా భక్తితో ఉంటుంది, విశ్వాసంతో ఉంటుంది. అంతం వరకు అలా ఉండేవాడే ఆయన యొక్క నిత్యరాజ్యంలో ఉండేటువంటి ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ అందరికీ వందనాలు.